సత్య అయితే వాళ్ళ ఇంట్లో పూలను తీసుకొని దేవుడి గది దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అత్తయ్య అయితే ఆ పూలను ప్లేట్తో విసిరేస్తారు. అది చూసి సత్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సత్య అలా షాక్లో ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. నువ్వు ఎలాగో పవిత్రంగా లేవు, ఈ ఇంటిని పవిత్రంగా ఉంచలేదు, కనీసం దేవుడి గదినైనా పవిత్రంగా ఉంచు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది దేవమ్మ. అది విని సత్య క్రిష్ వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జేజమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, అయితే నీ మనసులోని మాట ఏటో చెప్పు, ఎందుకు ఇవన్నీ అడ్డులు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని దేవమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, సత్య ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి బోనాలు ఎత్తుకోమను, తను ఏ తప్పు చేయలేదు, తన పవిత్రురాలు అని, లేకపోతే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి దేవమ్మ అయితే సత్యతో అంటూ ఉంటుంది. అది విని సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, సత్య పవిత్రురాలు కాదు, సత్య తప్పు చేసి ఈ ఇంట్లోనికే అడుగుపెట్టింది, సత్య తప్పుడు మనిషి అని మేమంతా నమ్ముతున్నాము. ఆ సత్య ఏ తప్పు చేయలేదు అని అనుకుంటే అమ్మవారి మీద ప్రమాణం చేసి బోనాలు ఎత్తుకోమను, లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమను అని చెప్పి దేవమ్మ సత్యతో అంటూ ఉంటుంది. అది విని సత్య అయితే అవునా, ఇప్పుడు నేను అమ్మవారి మీద ప్రమాణం చేసి నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని చెప్పి సత్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా విని క్రిష్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సత్య తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.